అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు. ఈ రోజున ఈ హాఫ్ నైట్ ప్రేయర్కి ఇచ్చేసినటువంటి మీ అందరినీ ప్రభువారు దర్శించి దీవించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు రాత్రిపూట ప్రార్థన చేయాలి? రాత్రి ప్రార్థన యొక్క విశిష్టత ఏంటి? రాత్రిపూట అది రాత్రి అంతా ప్రార్థన కావచ్చు, లేకపోతే రాత్రి జాములందు అది కొన్ని గంటల సేపు కావచ్చు, సగం రాత్రిపూట కావచ్చు, రాత్రి జాములందు కనీసం 1 గంట 2 గంటలు కావచ్చు. రాత్రిపూట ప్రార్థనకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అనేటువంటి సంగతిని మనం ఒక రాత్రిలో కాకుండా రానున్నటువంటి కాలంలో కూడా కొన్ని రాత్రుల పాటు మనం ధ్యానం చేద్దాం. అది చాలా సంగతులు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నాకు వాటి గురించి బయలుపరచడం జరిగింది. రాత్రి పూట చేసేటువంటి ప్రార్థన యొక్క విశిష్టత ఏమిటి అనేది నేను చాలా విషయాలు చెప్దామని చెప్పేసి గవ్వ పెన్ను పేపర్ తీసేసి రాసుకోవడం మొదలుపెట్టాను. రాయటం మొదలుపెట్టిన తర్వాత అవన్నీ కాదురా బాబు, ముందు ఇది చెప్పు అని చెప్పేసి ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ చెప్పు అని ఆలోచించిన తర్వాత ఆలోచనని రాయటం మొదలుపెట్టాను. ఒకసారి రాశాను, కొన్ని లైన్లు రాశాను, ఇట్లా కాదు ఇంకొక విధంగా అని చెప్పేసి దాన్ని ప్రక్కన పెట్టి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ రాయటం మొదలుపెట్టాను, కొన్ని లైన్లు రాశాను. ఇలా కూడా కాదని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది, మళ్ళీ దాన్ని రాశాను. అలా మొత్తం మీద 3 రకాల ఆలోచనలు చిన్న పేపర్ మీద పెట్టుకుని వచ్చాను. ఈ 3 రకాల ఆలోచనల్లో ఒక ఆలోచన మాత్రమే మీతో పంచుకుంటాను. రాత్రి ప్రార్థన యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు ఎటువంటి పరిస్థితుల్లో రాత్రికాలం ముందు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తే ఏమి కలుగుతుంది, రాత్రి జాముల యందు మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయటం అవసరమా, పగటిపూట ప్రార్థన చేస్తే సరిపోదా, రాత్రే ఎందుకు ప్రార్థన చేయాలి అనేది మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాత్రి ప్రార్థన గురించి ప్రస్తావన చేయబడుతూ వచ్చింది. చాలామంది భక్తులు రాత్రి కాలం అందే ప్రార్థనలు చేస్తూ ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ వచ్చారు. చివరికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో సహా పగలల్లా పరిచర్య చేసి రాత్రిపూట ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థనలు చేస్తూ వచ్చినట్లుగా, యాచనలు చేస్తూ వచ్చినట్లుగా, దేవునికి మొరపెట్టుకున్నట్లుగా, రాత్రి అంతా గడిపినట్లుగా మనకి చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే మనం ఆ విషయాలన్నీ తర్వాత కాలంలో చూద్దాం. ఈ రోజున మనిషి యొక్క జీవితం ఎట్లా ఉందంటే రకరకాల బంధకాలలో ముడిపడిపోయి ఉంది, బంధకాలలో వేయబడి ఉంది. మానవుని యొక్క జీవితము రకరకాల బంధకాలతో బంధించబడిపోయే పరిస్థితి. వాటి నుంచి విడుదల పొందుకోలేక, వాటిలో ఉండి అలా బాధను అనుభవించలేక వేదనలో కుమిలిపోతున్నటువంటి పరిస్థితి మానవుని యొక్క జీవితం ఉంది. కుటుంబాలుగా రకరకాల సమస్యలతో, రకరకాల సాతాను యొక్క ప్రభావాలతో, రకరకాల స్థితిగతుల మధ్యలో నలిగిపోతూ ఉన్నాడు. కొంతమంది కుటుంబ పరిస్థితి అయితే తరతరాలుగా ఆ బాధను అనుభవిస్తూ వస్తున్నారు. తరతరాలుగా వారి తాతల కాలంలోనూ, ఇప్పుడు తండ్రుల కాలంలో, తర్వాత పిల్లల కాలంలో, వాళ్ళ పిల్లల కాలంలో కూడా అటువంటి బాధలు, బలహీనతలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆ పరిస్థితుల నుంచి విడుదల కలగక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి. ఎందుకని తరతరాలుగా అట్లా కొంతమంది బాధపడుతూ ఉంటారు, మరికొంతమంది ఎందుకని పదే అట్లా బంధకాలలోకి వెళ్తూ ఉంటారు, లేదా వెళ్తున్నటువంటి ఆ బంధకాల నుంచి వారికి విడుదల ఎట్లా కలుగుతుంది, విడుదల కలగడం కొరకు ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా బయటపడాలని అర్థం కాక తలపట్టుకుని ఏడుస్తూ ఉన్నటువంటి వారు కూడా సమాజంలో చాలామంది లేకపోలేదు. ఈ రాత్రికాలం ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ విషయం చెప్పాలనుకుంటున్నాడంటే, తరతరాలుగా వస్తున్నటువంటి శాపాలైనా, బంధకాలైనా, మన కాలంలో ఉన్నటువంటి బంధకాలైనా, ఎంతో కాలంగా పీడించబడుతున్నటువంటి రుగ్మతులైనా వాటి నుంచి విడుదల పొందుకోవడం కొరకు ఏం చేయాలి, లేదా ఏమి చేయాలనే కన్నా వాటి నుంచి విడుదల పొందుకోవాలంటే రాత్రి కాలపు ప్రార్థన, అదే ఆల్ నైట్ ప్రేయర్ లేకపోతే హాఫ్ నైట్ ప్రేయర్ చాలా ప్రాముఖ్యమైంది. ఆ బంధకాల నుంచి విడుదల పొందుకోవడం కొరకు ఆల్ నైట్ ప్రేయర్ అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పక తప్పదు. ఆమేన్. ఏమండి రాత్రంతా నిద్రపోతూ లేకపోతే నిద్ర ఆపుకుంటూ కష్టపడుతూ ఇలా ప్రార్థన చేయడం అవసరమా?
నిద్ర ఆపుకుని ప్రార్థన చేయటం అవసరమా? నిద్రపోతూ కొంతమంది నిద్రపోతూనే ప్రార్థన చేస్తుంటారు, మరి కొంతమంది ప్రార్థన చేసి నిద్రపోతూ ఉంటారు, మరి కొంతమంది నిద్రపోయిన తర్వాత లేచి ప్రార్థన చేస్తుంటారు, మరి కొంతమంది నిద్రతో పోరాటం చేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇవన్నీ అవసరమండి? ఈ ప్రార్థనలు అవసరమండి? ఏదో కాస్తంత ఖాళీ ఉన్నప్పుడు పగలపూట ప్రార్థన చేస్తే సరిపోదా అని ప్రశ్నించేవాళ్ళు లేకపోలేదు. రాత్రిపూట యొక్క ప్రార్థన ఏం చేస్తుందంటే ఒకటి తరతరాలుగా ఉన్నటువంటి బంధకాలను తెంచివేస్తుంది, రెండవది అప్పటికప్పుడు వచ్చినటువంటి బంధకాలను కూడా తెంచివేస్తుంది. ఆమేన్. బంధకాల నుంచి విడుదల పొందుకోవాలి అంటే అది రాత్రిపూట చేసే ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. హల్లెలూయా. అది రాత్రంతా చేసేటువంటి ప్రార్థన కూడా మరి ముఖ్యమైనది. ఆమేన్. మనకి కావలసినటువంటి సమస్యల నుంచి విడుదల కావాలి అంటే తప్పనిసరిగా రాత్రిపూట కాలపు ప్రార్థనలో పాలు పొందాలి. ఆమేన్. ఆమేన్. ఎవరు పాలు పొందాలంటే ఎవరు బంధకాల్లో ఉన్నారో వారు పాలు పొందాలి మొట్టమొదటిగా. రెండవది ఆ బంధకాల్లో ఒక వ్యక్తి ఉంటే ఆ ఒక వ్యక్తి కోసం ఆ కుటుంబం అంతా కూడా పాలు పొందాలి. ఆమేన్. ఆ కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థనలో పాలు పొందడం ద్వారా, కుటుంబం అంతా కన్నీరు కార్చి ప్రార్థన చేయడం ద్వారా ఆ ఒక వ్యక్తికి విడుదల ఇస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో కుటుంబం అంతా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి ఆ బంధకాల్లో ఉంటాడు, కొన్ని సందర్భాల్లో కుటుంబంలో కొంతమంది వ్యక్తులు బంధకాల్లో ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఎటువంటి అది సాతాను బంధకమా, ఆర్థిక బంధకమా, అనారోగ్య బంధకమా, మానసిక బంధకమా, శరీర సంబంధమైన బంధకమా, లేక ఈ కుటుంబ పరిస్థితుల, అవి ఏ సమస్యలన్నా కావచ్చు, ఎటువంటి పరిస్థితులన్నా కావచ్చు, వాటన్నిటి నుంచి విడుదల కావాలంటే రాత్రికాలపు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రికాలపు ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందంటే మనం ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి విడుదల ఇచ్చే అంత ప్రాముఖ్యమైంది. ఆమేన్. రాత్రికాలపు ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందంటే మనం ప్రార్థన చేస్తుండగానే దేవుడు పరమును విడిచి భూలోకానికి దిగి వచ్చేటంత ప్రాముఖ్యమైంది. ఆమేన్. హల్లెలూయా. రాత్రి కాలం ముందు చేసేటువంటి ప్రార్థన ఆలకించడానికి దేవుడు వస్తున్నాడు. ఆమేన్. స్వయంగా దేవుడు పైన పరలోకాన్ని విడిచిపెట్టేసి భూలోకంలోకి రాత్రికాల ముందు చేసేటువంటి ప్రార్థన వినడానికి వస్తాడంట. పరిశుద్ధ దూతలు కూడా రాత్రికాలం ముందు సంచారం చేస్తూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ దూతలు కూడా రాత్రికాలం మీద ఎందుకు సంచారం చేస్తాయంటే తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి చుట్టూ దేవుడు తన కాపుదలను ఉంచుతాడు కదా, దూతలను కాపుదలను ఉంచుతాడు కదా. ఆ రాత్రి కాలమందు తన ప్రియులు నిద్రించుండగా దేవుడు వారికి ఇస్తున్నాడని చెప్పేసి చెప్తున్నది కీర్తనకారుడు. రాత్రి కాలమందు మనం సుఖంగా నిద్రపోతున్నప్పుడు దుష్టుడు మనం తాకుకున్నట్లుగా, దుష్టుడు మన మీద దాడి చేయకున్నట్లుగా దేవుని ప్రజలు తమ యొక్క ఆత్మని, తమ ప్రాణాత్మ శరీరాలని దేవుని ప్రజలు దేవునికి అప్పగించి వీళ్ళు విశ్రాంతిలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ భద్రతని, కాపుదలనంతా ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. నైట్ వాచ్మెన్గా ఎవరినో పెట్టుకుంటే ఒక కంపెనీకో, ఒక ఫ్యాక్టరీకో, ఒక ఇంటికో, ఒక షాపుకో నైట్ వాచ్మెన్గా పెట్టుకున్న తర్వాత యజమాని హ్యాపీగా నిద్రపోతాడు. కారణం ఏంటి? వాచ్మెన్ పెట్టాడు, వాచ్మెన్ చూసుకుంటాడు అని చెప్పేసి. ఒకవేళ వాచ్మెన్ సరిగా చూసుకోకుండా నిద్రపోయి ఆ కొట్లో ఉన్నటువంటిది ఏదన్నా దొంగిలించబడితే మొట్టమొదటి బాధ్యుడు ఎవరంటే వాచ్మెన్నే ప్రశ్నిస్తారు. అవసరమైతే వాచ్మెన్ దగ్గర వసూలు చేస్తారు. వాచ్మెన్ కనుక ఏం చేస్తాడు? నేను జీతం తీసుకుంటున్నాను, సచ్చినట్లుగా నేను మెలుగుగా ఉండాలి, మెలుగుని నేను కాపలా కాయాలని చెప్పేసి ఆలోచనతో తన యొక్క డ్యూటీని నిర్వహిస్తాడు కదా. ఇప్పుడు దేవుని సన్నిధిలో దేవుని ప్రజలు విశ్రాంతికి వెళ్ళటానికి ముందుగా దేవునికి అప్పగిస్తారు. అయ్యా, మా ప్రాణాత్మ శరీరాలని మీ చేతుల్లో పెడుతున్నాము, మరొక రోజు ఉంటే ఉదయాన్నే మేలుకొల్పండి, లేకపోతే ఈ రాత్రికి ఇట్నుంచి ఇట్లే మీ రాజ్యానికి తీసుకెళ్ళిపోండి. ఏదైనప్పటికీ మేము నిద్రలోకి వెళ్తున్నాం, మీరు మాత్రం మమ్మల్ని కాపాడే డ్యూటీ మీకు అప్పగిస్తున్నాం ప్రభు అని చెప్పేసి హ్యాపీగా నిద్రలోకి వెళ్ళిపోతాం. మనం చెప్పేసి నిద్రలోకి వెళ్ళిపోతాం. చెప్పిన తర్వాత నుంచి నైట్ డ్యూటీని, నైట్ వాచ్మెన్ డ్యూటీని పుచ్చుకుంటారు ఎవరో. వాస్తవానికి ఈ మాట అంటానికి మన నోరు రావట్లేదు కదా, దేవుడిని నైట్ వాచ్మెన్ అంటానికి. ఎంత తక్కువ స్థాయి కదా వాచ్మెన్, నైట్ వాచ్మెన్ అనేది. ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటిలో కూడా హీనమైనటువంటి ఉద్యోగం, తక్కువ ఉద్యోగం. గతి లేక
వయసులో ఉన్నటువంటి వాళ్ళు నైట్ వాచ్మెన్గా ఉండరు, కానీ ఏ పని లేనటువంటి వాళ్ళు, పని దొరకనటువంటి వాళ్ళు ఏదో ఒక విధంగా జీవితాన్ని పోషించుకోవడం కోసం, పొట్ట పోషణ కోసం నైట్ వాచ్మెన్గా జాయిన్ అవుతారు కదా. దేవుడు ఏ పొట్ట పోషణ చేసుకోవడం కోసం తన బిడ్డల్ని కాపాడటానికి నైట్ వాచ్మెన్గా ఉంటున్నాడు. మనం అనటానికి కూడా నోరు రావట్లే నైట్ వాచ్మెన్ అని, కానీ ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన ప్రజల్ని సంరక్షించడం కొరకు తన దూతలను అన్నిత్యము కాపుదల ఉంచుతున్నాడు. అదే సమయంలో తన కృపకై ప్రాధేయపడేటువంటి వారిని కాపాడటం కొరకు దేవుడు పరమను విడిచి భూలోకానికి దిగి వస్తాడు. ఆమేన్. దేని కొరకు అంటే ఆయన ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని చేయటం కొరకు కాదు, మనల్ని కాపాడటం కొరకు, నైట్ వాచ్మెన్గా డ్యూటీని నిర్వహించడం కొరకు. ఆయన డ్యూటీ చేస్తుంటే మనం హ్యాపీగా నిద్రపోతున్నాం. విట్ టైంలో నిద్రపోతే పర్లా, ఈ ప్రార్థన టైంలో కూడా ఈ మాట అంటుంటేనే, ఈ మాట చెప్తుంటేనే నాకు ఒళ్ళు జలదరిస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా విననటువంటి మాట అది. నైట్ వాచ్మెన్గా దేవుడు పనిచేస్తున్నాడు అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారేమో నాకు తెలియదు. నేనైతే ఇప్పుడే మొట్టమొదటిసారి వింటాం. మన కోసం ఆయన అంతగా తగ్గించుకొని ఏ పని దొరకనటువంటి వాడిగా వాచ్మెన్గా ఆయన డ్యూటీ చేయాల్సిన పని ఏంటి, అవసరం ఏంటి అంటే ఒకటే, మనం కన్నటువంటి మన పిల్లల్ని మనం కాపాడటం కొరకు కాస్తంతా కూర్చున్నప్పటికీ, రాత్రంతా కూర్చుందాం అనుకున్నప్పటికీ, ఆ మంచం దగ్గర ఉండి కనిపెట్టి చూసుకోవాలి, పిల్ల దగ్గర డ్యూటీ చేయాలని చెప్పేసి డాక్టర్ చెప్పినప్పటికీ అలా కూర్చుని ఆ బిడ్డ దగ్గర కూర్చుని కాసేపు పడిగాపులు పడి జాగ్రత్తగా నిద్రపోకుండా కాపాడదాం అనుకున్నప్పటికీ ఆ మంచం దగ్గర కూర్చుని ఎప్పుడొకప్పుడు కుణికిపాటు పడతాం కదా. కుణుకు తీయకుండా మనం రాత్రంతా మెలుగుకుండా ఆ బిడ్డలను చూసుకోలేం కదా. మన బిడ్డల్ని, కన్నటువంటి బిడ్డల్ని మనమే చూసుకోలేనప్పుడు మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే కనీసం రెప్ప కూడా వాల్చకుండా మనల్ని సంరక్షిస్తున్నాడు రాత్రంతా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటి గొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నామండి. మన తండ్రి అంత గొప్ప దేవుడు అండి. మన తండ్రి అంత విశిష్టత కలిగినటువంటి వాడు అండి. మనల్ని కాపాడటం కొరకు ఆయన పగలు రాత్రి తేడా లేకుండా నిత్యము కూడా మన చుట్టూ ఉండి తన దూతల్ని కాపుదల ఉంచడం మాత్రమే కాక తాను కూడా మన దగ్గర నుండి సంరక్షిస్తున్నాడు. అందరి ప్రేమను ఎవరు చూపిస్తారు? ఏ తల్లి చూపిస్తుంది? ఏ తండ్రి చూపిస్తాడు? ఎవరు చూపించగలరు? దేవుడే ఆ ప్రేమను చూపిస్తూ మనల్ని సంరక్షిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే రాత్రికాలపు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి? దేవుడు అంతటి వాడి వచ్చి భద్రత కల్పిస్తున్నాడు, ఓకే. రాత్రికాలపు ప్రార్థన ఏం చేస్తుంది అని చెప్పేసి అన్నట్లయితే, రాత్రికాలపు ప్రార్థన దేవుణ్ణి పరమును విడిచి భూలోకానికి తీసుకుని వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. 88వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిలో పెట్టున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడి తిని. నేను త్రాణలేని వారి వలె అయితిని. చచ్చిన వారిలో విడవబడిన వాడినైతిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా.
భయంకరమైనటువంటి వేదన. ఇక చావే శరణ్యము, చావే ఇక గతి, చావే మిగిలింది. బ్రతుకుతాను అనేటువంటి ఆశ నిరీక్షణ లేనటువంటి పరిస్థితి కోరహు కుమారులు. బ్రతకటానికి అవకాశం అనేది ఎక్కడా లేదు. కారణం ఏంటంటే కోరహు, దాతాను, అబీరాములు దేవునికి వ్యతిరేకంగా లేదా దేవుని యొక్క సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా దేవుని యొక్క ఉగ్రత దాతాను, అబీరాము, కోరహు వారి కుటుంబీకుల మీద, వారి సంతతి మీద, వారి మీద దేవుని యొక్క ఉగ్రత రగులు కొనగా దాతాను, అబీరాము వాళ్ళ యొక్క భార్య బిడ్డలు వారి కుటుంబ సమేతముగా లయమైపోగా కోరాహు కూడా అందులో దేవుని యొక్క ఉగ్రతకు గురికాగా కోరాహు కుమారులు మాత్రం ఆ ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో వారు పెట్టినటువంటి మొర. ఆమేన్. దేవుని సన్నిధిలో వారు కార్చినటువంటి కన్నీరు. ఆమేన్. దేవుని సన్నిధిలో వారు దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడినటువంటి విధానం. ఇక మేము బ్రతుకుతాము అనేటువంటి ఆశ మాకు లేదు, బ్రతకడానికి అవకాశము మాకు లేదు. కారణం ఏంటంటే మేము చేసినటువంటి ద్రోహము, లేదు మా తండ్రులు చేసినటువంటి ద్రోహము, వారు చేసినటువంటి పాపము మా మీదకి శాపంగా మారి మేము ఆ శిక్షను అనుభవించవలసినటువంటి వారమై ఉండగా అందరూ కూడా ఆ శిక్షకు గత కాలంలో ఆ మిగిలినటువంటి నా తండ్రితో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి వారందరూ కూడా ఆ శిక్షకు వారసులు కాగా మేము కూడా అదే శిక్షలో పాలిభాగస్తులం కావాల్సిన వారమై ఉండగా దేవా మీ సన్నిధిలో చేసిన చిన్న ప్రార్థన మాకు విడుదల ఇచ్చింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ రాత్రి వేళ మేము మీ సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు మా ప్రార్థన మీరు ఆలకించండి. ఆమేన్ అని భక్తులైనటువంటి కోరాహు కుమారులు ప్రార్థన చేస్తూ వస్తున్నారు. ఆమేన్. అయితే మనము చేసినటువంటి ప్రార్థనకి వారు ఆ కాలంలో అనేక మంది భక్తులు చేసిన ప్రార్థనకి దేవుడు దిగొచ్చి వారి ప్రార్థన ఆలకించినట్లుగా ఈ రోజున మన ప్రార్థనలకు కూడా దేవుడు సమాధానం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి బాధ, నువ్వు భరించలేని వేదన, చింత, దిగులు, బంధకము, కట్లు చేతులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి నుంచి విడుదల కలిగించడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎదురు చూస్తున్నారు. ఆమేన్. నేను మరొక మాట చెప్తున్నాను, మీకు నిద్ర వస్తే దయతో లేచి వెళ్ళి ముఖం కడుక్కోండి. మీ బంధకాలు తెగిపోవటానికి కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మీ ప్రార్థన వింటాడు అని చెప్తున్నప్పటికీ ఇంకొక బంధకం నెత్తి మీద వేసుకుంటారు. దానికి నిద్రపోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే కలిగేటువంటి మేలేంటో చెప్తున్నప్పుడు ఆ చెప్తున్నటువంటి మాటలు వినకుండా మీకు నిద్రని పంపిస్తున్న సాతాను మాట వింటారా? లేకపోతే ఆ సాతాను బంధించి, ఆ సాతాను జయించి, నిద్రను జయించి మన జీవితంలో ఉన్నటువంటి బంధకాల నుంచి విడుదల పొందుకోవడానికి మార్గాన్ని ఆలోచన చేస్తారా? ఈ రోజున ప్రత్యేకించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే, నేను ఈ మెసేజ్ రాసుకుంటున్నప్పుడే రగిలించబడుతూ వచ్చాను. ఈ సందేశం ఈరోజు రాసుకుంటున్నప్పుడు, సాయంకాలం మందు కూర్చొని రాస్తున్నప్పుడు నేనే రగిలించబడుతూ వచ్చాను. అందుకే ఈ మాటలు కేవలం మన వరకు మాత్రమే కాక ఇవి ఈ లైవ్లో చూస్తున్నటువంటి వారు అదే సమయంలో రానున్నటువంటి కాలంలో ఎప్పుడు ఈ వీడియో చూసినప్పటికీ వారికి కూడా విడుదల కలగడం కొరకు ఇవి ఇప్పటి నుంచి రికార్డ్ చేయడం మొదలు పెడుతున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనందరికి తెలిసినటువంటి సంగతులే, మనందరికి తెలిసిన దానిలో నుంచి ఓ ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నో మార్లు ఈ సంఘటనలు మనం చదువుతూ వచ్చాము. ఎన్నో మార్లు చిన్న పిల్లల్ని అడిగినా కానీ ఈజీగా చెప్పగలిగినటువంటి చరిత్రలో నుంచి ఒక విలువైనటువంటి సందేశాన్ని మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీకు ఉన్నటువంటి బంధకాల నుంచి విడుదల పొందాలి అంటే చేయాల్సింది ఏంటంటే దేవుడికి నువ్వు మొరపెట్టాలి. ఆమేన్, నువ్వు మొరపెట్టాలి.
ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయటం కొరకే, రాత్రంతా ప్రార్థన చేయటం కొరకే ఈ హాఫ్ నైట్ ప్రేయర్ అయినా ఆల్ నైట్ ప్రేయర్ అయినా పెట్టింది. చేసేది ప్రజలందరూ కలిసి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తే ఆ ప్రార్థనలు ఆలకించడానికి స్వయంగా దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చేటువంటి సమయం కనుక ఆయనే స్వయంగా వచ్చి వింటున్నప్పుడు ఇంకా మనకి తిరంది ఏముంటుంది? హల్లెలూయా, హల్లెలూయా. జగన్ గారు ముఖ్యమంత్రి ప్రజెంటు, మనం ఏదన్నా లెటర్ రాసి జగన్ గారి కార్యాలయానికి పంపిస్తే ఆయన ఆ లెటర్ చూసి మనం పంపించిన దానికి సమాధానం ఇస్తాడా లేదా అనే డౌట్ మనకు ఉండొచ్చు. కొంతమందికి ఆ సమాధానం రావచ్చు, మరి కొంతమందికి సమాధానం రాకపోవచ్చు. కానీ డైరెక్ట్గా ఆయన్నే కలిసి మనం విన్నపం తెలియపరిస్తే సమాధానం రాదు అని చెప్పేసి అనుకుంటామా? మొన్న నేను బండి మీద డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే వెనక నుంచి అంబులెన్స్ శబ్దం వినిపిస్తూ ఉంది, కుయ్యి 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 అని. ఒకప్పుడు అంబులెన్స్ వస్తూ ఉంటే వాడు కుయ్యి కుయ్యి కుయ్యమని మోత వినిపించడం తప్పించి ఎవరూ దారి ఇచ్చేవాళ్ళు కాదు. ఈ రోజున అంబులెన్స్ వస్తుందంటే ఎంత ట్రాఫిక్ అన్నా ఉన్నామండి, ఆ ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోతుంది, అంబులెన్స్కు దారిస్తున్నారు. కారణం ఏంటయ్యా అంటే ఆ పని మొట్టమొదటి పని చేసినటువంటి వ్యక్తి మన రాష్ట్ర సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు. వారు వెళ్తున్నటువంటి కాన్వాయ్ని కూడా ఆపించి తమ వెహికల్ కూడా ప్రక్కన పెట్టి అంబులెన్స్కు దారి తాను ఇవ్వడంతో మొట్టమొదటిగా ఆ పని తాను చేసేసరికి ఈ రోజున జగన్ గారు చేసినటువంటి పని అనేక మందికి మాదిరిగా మారింది. ప్రజలందరూ ఎవరు వెళ్తున్నా ఎంత ట్రాఫిక్ ఉన్నప్పటికీ అంబులెన్స్ వస్తే ప్రక్కకి ఆటోమేటిక్గా ఎవరికి వాళ్ళు పక్కకి దారి చేసి వెళ్ళమ్మా అని చెప్పేసి దానికి దారేస్తున్నారు. సీఎం అంతటి వాడు చేశాడు, మనం చేయకపోతే ఎట్లాగనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే దేవుడు అంతటి వాడే ఇప్పుడు సీఎం గారు చేస్తే ప్రజలందరూ కూడా దానికి ఎట్లయితే సహకరిస్తున్నారు అదే పని చేస్తున్నారో, ఇప్పుడు ఒకప్పుడు దూతలు వచ్చేవాళ్ళు దేవుని సందులో చేసే ప్రార్థన ఆలకించడానికి ఇప్పుడు దేవుడే స్వయంగా వస్తున్నాడు మన దగ్గరికి. ఆమేన్, హల్లెలూయా. దేవుడే స్వయంగా వస్తే జగన్ గారి దగ్గరికి వెళ్తే ఒకవేళ ఆయనతో మాట్లాడితే చూద్దామమ్మా, స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళే లెటరు చూద్దామమ్మా, దాని గురించి పరిశీలన చేస్తామని చెప్పేసి ప్రక్కన పెట్టేసేయచ్చు కొన్ని విషయాలు. కానీ ఈ జీవం కలిగినటువంటి దేవుడి దగ్గర గనక ఒక సందేశం వెళ్తే దాన్ని ప్రక్కన పెట్టేటువంటి వాడు కాదు ఆయన. చప్పట్లు కూడా దేవుని హల్లెలూయా. సరితో మీ చేతులు చప్పట్లు కూడా సరిగా రావట్లా, వద్దులేండి, చేతులు కట్టుకునే ఉన్నాను. మీరు కొట్టే కన్నా ఆ చప్పట్లు చూసి ఆయన వచ్చేవాడిని కూడా పారిపోతాడేమో. జగన్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి విన్నపమైన బుట్ట దాఖలు అవుతుందేమో, కానీ జీవము వెళ్ళినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి విన్నపం బుట్టల దాఖలు చేయబడదు. ఆమేన్. ఈ దేవుడు ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండములో 3వ అధ్యాయములో 7వ వచనంలో ఈ దేవుడు చెప్తున్నటువంటి మాట. నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లెను, నేను ఐగుప్తులనున్న నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచి తిని, పనులో తాము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కానానీయులకును, హితీయులకును, అమోరీయులకును, పెరీజీయులకును, హివ్వీయులకును, యోబూసీయులకును నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకును వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఆమేన్. దేవుడు ఏం చేశాడంట? ఎక్కడి నుండో పరము నుండి భూలోకానికి దిగి వచ్చాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేని కొరకు దిగి వచ్చాడంటే వారు పెట్టినటువంటి మొరలు విని దిగి వచ్చాడు ఆయన. ఆమేన్. వారు కార్చినటువంటి కన్నీరు చూచి దిగొచ్చాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో భారముతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు పట్టించుకోకుండా వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదు ఈ దేవుడు.
ఆమేన్. భారముతో కృంగినటువంటి మనసుతో విజ్ఞాపన చేస్తున్నప్పుడు వినకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోయేటువంటి వాడు కాదు ఈ దేవుడు. వీళ్ళకి ఎట్లాగే జరగాలి అని మనం అనుకుంటాం. మన మాట వినకపోతే, మనం చెప్పినటువంటి మాట మన బిడ్డలు వినకపోతే, మనం చెప్పినటువంటి మాట ఇరుగు పొరుగు వారు వినకపోతే, మనం చెప్పినటువంటి మాట మనకు కావాల్సినటువంటి వాళ్ళు వినకపోతే, చెప్పిన మాట వినలేదు కనుక తగిన శాస్త్ర అనుభవిస్తున్నారు. వాళ్ళకి అట్లాగే జరగాలని మనం అనుకుంటాం. మన బిడ్డలతో సైతం కూడా అదే మాట అంటాం. కన్నబిడ్డలు లేదు, పరాయి వాళ్ళు లేదు. మనం అనేటప్పుడు నేను చెప్పిన మాట నీకు వినలేదు కనుక నీకు ఇది జరిగింది, పడు, నీ బాధ నువ్వు పడి, నీ చావు నువ్వు సావమంటావు తప్పించి వాళ్ళ మీద జాలి చూపించు. ఆ కాసేపు ఆ మాట అన్నా కాసేపు, ఆ తర్వాత ఎప్పుడుకో జాలి కలుగుతుంది అనుకోండి బిడ్డల మీద. కానీ మాట మాత్రం అనేస్తాం మనం. కానీ ఈ జీవం వెళ్ళినటువంటి దేవుడు ఆ మాట అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనం పెడుతున్నటువంటి మొరని విని కారుస్తున్నటువంటి కన్నీరు చూచి విడిపించడం కొరకు, శ్రేష్టమైనటువంటి దేశానికి తీసుకువెళ్ళటం కొరకు, శ్రేష్టమైనటువంటి ప్రాంతానికి తీసుకువెళ్ళటం కొరకు, శ్రేష్టమైన ప్రదేశంలో మనల్ని కూర్చుండబెట్టడం కొరకు, శ్రేష్టమైనటువంటి స్థితిగతులు మనకు కల్పించడం కొరకు ఆయన పరమును విడిచి భూలోకానికి దిగి వచ్చేటువంటి వాడై ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన పరలోకంలో కూర్చొని భూలోకంలోనికి నీ సమస్య దగ్గరకు తీసుకుని రావాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? రాత్రికాలపు ప్రార్థనలో పాలు పొందటం. ఇంటి దగ్గర పడుకుంటే ప్రార్థన నీ కోసం చేయబడుతున్న ప్రార్థనకి సమాధానం దొరకకపోవచ్చు. ఇంటి దగ్గర కూర్చుంటేనో ఇక్కడికి వచ్చి కూర్చుంటేనే ప్రార్థనకి సమాధానం దొరకకపోవచ్చు. కానీ ఇక్కడకు దేవుని మందిరంలోకి వచ్చి రాత్రికాలపు ప్రార్థనలో పాలు పొందినటువంటి వారి జీవితాల్లో అద్భుతము జరగక మానదు. ఆమేన్. ఆశ్చర్యకరమైన విడుదల జరగక మానవు. బంధకాలు తెగక మానవు. ప్రజలకు క్షేమము కలగక మానదు. కారణం ఏంటంటే జీవము కలిగినటువంటి దేవుడే పరమును విడిచి భూమి మీదకి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దిగి వచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడు అంటే మనం ఆరాధన చేసినప్పుడు దిగి వస్తాడు ఆయన. మనం ఆరాధన చేస్తే ఆయన దిగి వస్తాడు. ప్రార్థన చేస్తే దిగిరాడు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మాట, వారు పెట్టినటువంటి మొర నేను విన్నాను, వారు కార్చిన కన్నీరు నేను చూచాను. అందుకే నేను వారిని విడిపించడం కొరకు దిగి వచ్చాను. పాస్టర్ గారు ఇక్కడ రాత్రి ప్రార్థన చేశారని లేదు కదండి. ధర్మ సందేహాలు వచ్చేటువంటి వాళ్ళకి వస్తాయి. ఇక్కడ రాత్రికాలం ముందు ప్రార్థన చేసినట్లుగా మనకు కనిపించడం లేదు కదా పాస్టర్ గారు. వారు ఎప్పుడు ప్రార్థన చేసి ఉంటారు, ఎప్పుడు చేసి ఉంటారు? ఇక్కడ రాయబడలేదు కనుక ఇది రాత్రికాలం ప్రార్థన కాదేమండి అని చెప్పి ఒకవేళ మీరంటే అవును, ఇక్కడ రాయబడలా. కానీ వారు ఎప్పుడు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుందో చెప్పమంటారా? పగలు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండాలి. వాళ్ళు మామూలు పని కాదు చేసేది, వెట్టి పనులు, బానిసలు, భయంకరమైనటువంటి శోధనలోనూ భయంకరమైన సమస్యల్లోనూ శ్రమంలోనూ వాళ్ళు చిక్కుని ఉన్నారు. పగలంతా కూడా నాయకులు యజమానులు చెప్పినట్లుగా వారి గ్రాసాన్ని వారే సంపాదించుకుంటూ వారికి రాళ్ళు తయారు చేయడానికి కావాల్సినటువంటిది వాళ్ళు మొదట్లో వాళ్ళకి ఇవ్వబడుతూ ఉంటే తర్వాత వాళ్ళు లెక్క చొప్పున రాళ్ళు తయారు చేయాలి. ఆ లెక్క చొప్పున రాళ్ళు తయారు చేయకపోతే నాకు ఈరోజు బాగోలేదు. సహజంగా పనిచేస్తూ ఉన్నప్పుడు రోజు ఒకే పని చేస్తూ ఉన్నప్పుడు, ఉదాహరణకు తల్లిగారు రూతమ్మ గారు రోజు పనిచేస్తున్నప్పుడు నడుము కాళ్ళు చేతులు పనిచేయవు. మీరైనా రోజు పొలం పనులు చేస్తున్నప్పుడు బలహీనత కలుగుతుంటుంది. రోజు ఒకే పని కంటిన్యూగా చేస్తుంటే బలహీనత కలుగుతుంది. కానీ కొన్ని రోజులు చేసిన తర్వాత ఏదో ఒక రోజున బాగోలేదని పడుకుంటాం, కూర్చుంటాం. కానీ ఆ కాలంలో వాళ్ళు అట్లా కూర్చుంటే చచ్చే దెబ్బలు కొట్టేవాడు. ఒకవైపున శరీరం మీద కలుగుతున్న బాధను తట్టుకోలేక, మరొక వైపున వీళ్ళ కొడుతున్నటువంటి దెబ్బలను తట్టుకోలేక, భరించలేక, ఏడుస్తూ రోధిస్తూ ఆ పని చేస్తున్నప్పుడు ప్రార్థన చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళేమో. మరికొంతమంది ఎప్పుడు చేసేవాళ్ళు చెప్పమంటారా? అది పగలంతా పనిచేసి రాత్రంతా ఏడుస్తూ ఆ బాధల నొప్పులతో నిద్ర పట్టక, శరీరానికి నెమ్మది లేక దేవుని సందులో కన్నీరు కారుస్తూ, దేవుడా ఎక్కడున్నావయ్యా, ఏమైపోయావయ్యా, మా పితరుల దేవుడు నువ్వు, పలానా కాలంలో పితరులు లేవు, మా పితరుడైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సేవించినటువంటి దేవుడు ఎక్కడున్నావు నాయన అంటూ దేవునికి ఏడుస్తూ మొర్రపెట్టినటువంటి సందర్భాలు ఎన్నో సందర్భాలు లేకపోలేదా? పగటి కాలంలో చేసిన ప్రార్థన కన్నా రాత్రి కాలంలో చేసిన ప్రార్థన ఎక్కువగా ఉంటుంది.
ఆమేన్. హల్లెలూయా. ఉండి ఉండదని మీరు ఊహించుకుని చెప్తున్నారేమో అని చెప్పేసి అంటే, నేను రాత్రి కాలం ముందు చేసిన ప్రార్థన ఎక్కడెక్కడ ఎట్లాంటి సందర్భాల్లో దేవుడు ఏ కార్యాలు చేశాడో రానున్నటువంటి కాలంలో చెప్పుకుందాం మనం. ఆ విషయాలు మనం చెప్పుకున్న తర్వాత ఈ భాగం చెప్పుకున్నట్లయితే మీకు ఈ డౌట్ వచ్చేది కాదు. కానీ డైరెక్ట్గా మనం ఈ దీనిలోకి వెళ్తున్నాం కనుక ఈ డౌట్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే తర్వాత కాలంలో మీకు దాని గురించి వివరణ వస్తుంది కనుక ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకించి ఈ సందేశం చెప్పమన్నాడు కనుక మధ్యలోంచి తీసుకొచ్చి చెప్తున్నాను ఈ రోజున. ఎందుకంటే ఈరోజు ఈ మాటలు మనకు అవసరమైంది కనుక. ఆమేన్. ఈ మాటలు ఈ ఈ ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వారికి అవసరము కనుక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నేను దిగి వచ్చానని చెప్తున్నటువంటి దేవుడు రాత్రికాలపు ప్రార్థన చేయటం వలన ఏం జరిగిస్తాడో 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 3 మాటలు లేదా 4 మాటలు అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి. కష్టకాలంలో, శ్రమకాలంలో, ఇబ్బంది కాలంలో, బంధకాల కాలంలో, బలహీనత కాలంలో దేవుని సందులో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చేసేటువంటి పని ఏంటంటే, నిర్గమకాండము 11వ అధ్యాయం 4వ వచనం స్పష్టంగా చదవగలిగినటువంటి వాడు చదవండి బైబిల్. మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మధ్యరాత్రి మీరు ఐగుప్తు దేశములోనికి బయట వెళ్ళెదరు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఎప్పుడు వస్తానంటున్నాడు ఆయన? మధ్యరాత్రి. ఎప్పుడు? పట్టపగల, మిట్ట మధ్యాహ్నమా, తెల్లవారుజామున? ఎప్పుడు వస్తానంటున్నాడు? మధ్యరాత్రి ఆయన రావాలంటే మనం ఏం చేయాలి? హ్యాపీగా గుర్రు పెట్టి నిద్రపోవాలా? మధ్యరాత్రి వేళ, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళేదను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్దానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అంటే, అప్పటికే వాళ్ళు ఐగుప్తులో ఉండి ప్రార్థన చేస్తూ వచ్చారు, అప్పటికే వాళ్ళు యాచన చేస్తూ వచ్చారు, అప్పటికే దేవుని సన్నిధిలో వాళ్ళు మొరపెడుతూ వచ్చారు, అప్పటికే కన్నీరు కారుస్తూ వచ్చారు, అప్పటికే రోదన చేస్తూ వచ్చారు, అప్పటికే విజ్ఞాపన చేస్తూ వచ్చారు. ఎక్కడ తాము బాధను అనుభవిస్తున్నారో ఆ పరిస్థితిని అంతటిని అప్పటికే దేవుని సన్నిధిలో వాళ్ళు చెప్పి ఉన్నారు కనుక మధ్యరాత్రి కాలములో నేను వారి మధ్యలోనికి వస్తాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వచ్చే మధ్యరాత్రి కాలానికి, ఆయన వచ్చే సమయానికే నువ్వు విజ్ఞాపన చేసి ఉంటే, అప్పటికే నువ్వు ప్రార్థన చేసి ఉంటే, ఆయన వచ్చే సమయానికే నువ్వు అన్నీ అక్కడ పరిచి పెట్టేసినట్లయితే వచ్చినట్లుగా తీసుకుని లోపలేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన తీసుకోవటం కొరకు, ఆయన వచ్చే టయానికి నీ అప్లికేషన్లన్నీ కూడా, ఆయన వచ్చే టయానికి నీ అప్లికేషన్లన్నీ కూడా నువ్వు సిద్ధపరచుకొని, నువ్వు అప్లికేషన్ ప్రిపేర్ చేసుకుని అన్నీ పూర్తి చేసి అయ్యో ఆయన రాగానే ఆయన చేతికి ఇచ్చావంటే, అప్లికేషన్ ఆయన చేతిలోకి వస్తే చాలండి, ఆటోమేటిక్గా జాబ్ శాంక్షనే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పెట్టేటువంటి మొర్ర, నువ్వు చేసే ప్రార్థన ఆయన సన్నిధికి చేరితే చాలు, ఆటోమేటిక్గా నీకు విడుదలే. ఆమేన్. ఆమేన్. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎందుకోసం ఆల్ నైట్ ప్రేయర్ చేయాలంటే, ఆల్ నైట్ అంటే పూర్తి రాత్రి, హాఫ్ నైట్ సగం రాత్రి, సరే ఏదో ఒక రాత్రిపూట ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, రాత్రి పూట దేవుడు దిగి వస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఏ రాత్రి? మధ్యరాత్రి కాలవద్దు. అందరూ నిద్రపోతున్నటువంటి వేళ ఏంటి గోల అని లోకం అంటది. అందరూ నిద్రపోతున్నటువంటి వేళ ఏంటి గోల అని క్రైస్తవుడు కూడా అంటాడు. నిద్రపోనివా? ఏంటి ప్రార్థన? ఏ ప్రార్థన చేస్తే మౌనంగా చేసుకోలేవా? నిద్రపోనివ్వా? ఏంటి గొడవ, ఏంటి గోల అని చెప్పేసి నిద్రపోనివ్వు అని చెప్పేసి నిద్రమొత్తుకెళ్ళినటువంటి క్రైస్తవుడు కూడా ఇంట్లో ఉన్నటువంటి తన ఇంటి వారిని మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు ప్రార్థన తప్పించుకో, మాట్లేదా? కాస్త ప్రశాంతంగా నిద్రపోనివ్వా? నీకు నిద్ర పట్టదు, నీకు నిద్ర పట్టకపోతే మమ్మల్ని కూడా నిద్రపోనివ్వా అని చెప్పేసి నిద్రపోవటానికి ఇష్టపడుతున్నటువంటి వాళ్ళు, ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళ మీద దాడి చేస్తారు. వాటిని పట్టించుకోక, ఇంకొక మాట,
ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మీరు పైకి ప్రార్థన చేయకండి. ఇంట్లో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు గట్టిగానే చేసుకోవచ్చు, గట్టిగానే చేయాలి. వ్యక్తిగతంగా ఎవరు లేనప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు నువ్వు ఇంట్లో అరిసి మొర్రపెట్టి గోల చేసి ప్రార్థన చేసినా ప్రాబ్లం లేదు. ఇంట్లో మిగిలినటువంటి వాళ్ళు నిద్రపోతున్నటువంటి వేళ వాళ్ళకి నిద్ర డిస్టర్బెన్స్ కలిగిస్తూ నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేస్తే వాళ్ళకైనా బాధే కదా. పగలల్లా పనిచేసి రాత్రిపూట కాస్తంత విశ్రాంతి తీసుకుందాం అనుకున్న టైంలో ఆ విశ్రాంతి దొరకనివ్వకుండా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే మంచిదే, మంచి కోసం చేస్తున్నావు, కానీ వాళ్ళకి నిద్ర కావాలి కదా, మరలా వాళ్ళు పనులకి వెళ్ళాలి కదా. మరి ఏం చేయాలి? అదే కన్నీరు, అదే మొర, అదే బాధ మౌనంగా ఉండి కూడా పెట్టవచ్చు. ఆమేన్. మౌనముగా పెదవులు కూడా కదలకుండా, లేక పెదవులు కదులుతూ మౌనంగా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చింది అన్న. గోడ కానుకుని మౌనంగా పెదాలు కదులుతూ ఉంది, కన్నీరు కూడా కారట్లా. ఇంకో మాట చెప్పాలంటే బాధనంతటిని వెళ్ళగక్కుతూ ఉంది, మౌనంగా కూర్చొని చూస్తున్నటువంటి ఏలీకి అది మరొక రూపంలో అనిపించొచ్చింది, కానీ దేవుడు చూస్తూ వచ్చాడు. ఆమేన్. ఇంటి వారికి ఇబ్బంది కలిగించకుండా ఉన్న నిమిత్తమై నువ్వు మౌనంగా ప్రార్థన చేసినా, మౌనంగా కన్నీరు కార్చినా, నువ్వు పెట్టేది మొర్ర హృదయపూర్వకంగా దేవునికి పెట్టినట్లయితే ఆ ప్రార్థన దేవుని దగ్గర చేరుతుంది. హల్లెలూయా. దేవుని దగ్గరికి చేరటం మాత్రమే కాదు, దేవుడే స్వయంగా నీకు విడుదల ఇవ్వటం కొరకు దిగి వస్తాడు. దిగి వస్తానని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. నేను ఐగుప్తులోకి వెళ్తాను మధ్యరాత్రి పూట అని చెప్పి చెప్తున్నాడు. ఆమేన్. ఐగుప్తులోకి వెళ్తానని చెప్తున్నటువంటి దేవుడే ఈ రాత్రి కాలం ముందు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏ బంధకము, ఏ బాధ, ఏ స్థితిగతులను బట్టి నువ్వు బాధపడుతున్నావో, ఏడుస్తున్నావో, కన్నీరు కారుస్తున్నావో, నీ కన్నీరు చూస్తున్నటువంటి దేవుడు కూడా ఈ రాత్రి కాలం ముందు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను దిగి వస్తాను. ఆమేన్. నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ బాధలోనికి, ఆ పరిస్థితుల్లోనికి నేను దిగి వస్తాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దిగి వస్తాను అన్నాడుగా, దిగి వచ్చాడా? వస్తానన్నాడుగా, వచ్చాడా? చేశాడా అని దెప్పిపొడుపు మాటలు మాట్లాడేటువంటి వారి మాటలు వినొద్దు. నీకున్నటువంటి విశ్వాసాన్ని బలహీనపరిచేటువంటి వారి ఆలోచనలు పట్టించుకొనవద్దు. దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పినటువంటి దాన్ని చేయటానికి సామర్థ్యము కలిగినటువంటి వాడు, సర్వశక్తి కలిగినటువంటి జీవము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. హల్లెలూయా. మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు కాదు. ఆమేన్. చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి సామర్థ్యం కలిగినటువంటి సర్వశక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆయన వస్తానన్నాడు. ఎక్కడ? ఐగుప్తులోకి కాదు. ఐగుప్తులోకి అయిపోయింది, వచ్చేసాడు, వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఎక్కడికి వస్తానంటున్నాడు? ఎక్కడికి వస్తానంటున్నాడు చెప్పాలి. ఎక్కడికి వస్తానంటున్నాడు చెప్పండి. ఎవరికి వారు నా పరిస్థితుల్లోనికి వస్తాడు, నా బంధకాలంలోనికి వస్తాడు, నేను పడుతున్నటువంటి వేదనలోకి వస్తాడు, నా బాధలోనికి వస్తాడు, నా సమస్యలోనికి వస్తాడు. నువ్వు దేని కొరకు తప్పించిపోతున్నావో ఆ పరిస్థితుల్లోనికి దేవుడు దిగి వస్తాడు. ఆమేన్. పరిస్థితుల్లోకి దేవుడు దిగి వస్తే ఏమవుతుందో, పరిస్థితుల్లోకి దేవుడు దిగి వస్తే, దేవుడు పంపించినటువంటి అగ్ని దిగి వస్తేనే మొత్తం పటాపంచలు తునతునకలు అయిపోతున్నాయి. జలములతో నింపబడినటువంటి ఆ సిద్ధపరచినటువంటి బలిపీఠం మీద సిద్ధపరచబడినటువంటి ఆ బలి పశువు మాంసం అంతా కూడా సముద్రంలాగా ఉన్నటువంటి ఆ జలములతో నింపబడినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఆ జలములన్నీ ఆరిపోయి, రాళ్ళు కూడా బుగ్గిలాగా మారిపోయి, ఆ మాంసం అంతా కాలి బూడిదైపోయి దేవునికి సువాసనగా దేవుని సన్నిధికి చేర్చబడింది. పైనుంచి వచ్చినటువంటి చిన్న అగ్ని కణం ఉందన్నమాట. ఆమేన్. అగ్ని కణము ద్వారానే అంతటి పని జరిగితే, స్వయంగా అగ్నిమయమైనటువంటి దేవదేవుడే భూమి మీదకి వస్తే, లేదు దేవదేవుడే నీ పరిస్థితిలోకి వస్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఇంకా అక్కడ కనిపిస్తుందా?
కనిపించదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చాడా, వస్తాడని చెప్పావుగా, వచ్చాడా అని హేళన చేసే వాళ్ళ వైపు చూడొద్దు. ఆయన వస్తానన్నాడు, మాట తప్పకుండా వస్తాడు. ఆమేన్. 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 ఆయన వచ్చే నాటికి నువ్వు దాన్ని చూడవలే. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ఆయన వచ్చేదాన్ని, ఆయన ఇచ్చేదాన్ని నువ్వు అనుభవించుకున్నానే పోతావు. ఎవరైతే దాన్ని సందేహిస్తూ నువ్వు బలంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని మీద ఆధారపడుతూ దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నావో, విజ్ఞాపన చేస్తున్నట్టే ఆ విజ్ఞాపనకి సమాధానంగా దేవుడు ఇస్తున్నప్పుడు, ఇస్తాడని నిశ్చయత కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, లేదా ఇస్తానని చెప్పినప్పుడు, దేవుని మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు అది నిజమైనటువంటి దేవుని మాట అయితే తప్పనిసరిగా ఆ మాటకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారు ఆ పని చూడకుండానే దేవుడి కార్యం జరిగిస్తారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూస్తానికి వాళ్ళు ఉండరు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అది దక్కకుండా కేవలం వీరికి మాత్రమే దక్కేటట్లుగా చేస్తారు. దానికి ఎగ్జాంపుల్గా చెప్పాలని ఉంది, కానీ ఎలీషా ద్వారా జరిగినటువంటి కార్యం సమయం లేని కారణంగా దాన్ని ప్రక్కన పెడుతున్నాను. రెండవదిగా, మొట్టమొదటిగా ఆయన వస్తాను, ఐగుప్తులోకి మధ్యరాత్రి వేళ వస్తానన్నాడు. ఈ రోజున మీ జీవితాల్లోనికి లేదా మన జీవితాల్లోనికి ఎక్కడైతే ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నామో ఆ సమస్యల్లోనికి కూడా ఆయన వస్తాడు. రెండవదిగా 12వ అధ్యాయము, నిర్గమకాండం 12వ అధ్యాయము 12వ వచనం. రెండవదిగా ఆయన ఏం చెప్తున్నాడంటే, మొట్టమొదటిగా వస్తానని చెప్తున్నాడు, వచ్చిన తర్వాత ఏం చేస్తాడో చెప్తున్నాడు. ఏంటిదంట? వచ్చిన తర్వాత తను ఏం చేస్తాడో చెప్తున్నాడు. ఏం చేస్తానని చెప్తున్నాడు? 3 పనులు చేస్తానని చెప్తున్నాడు. అక్కడికి వచ్చి మొట్టమొదటిగా ఏ పని చేస్తాడంట? మనుషులలోను, రెండవదిగా జంతువుల్లోను, మూడవది ఐగుప్తు దేవతలందరికీ. మనుషుల్లోనూ జంతువుల్లోనే తొలి సంతానం అంతటిని హతం చేస్తాడన్నాడు. ఆ తర్వాత ఐగుప్తు దేవతలందరికీ కూడా తీర్పు తీరుస్తాను అని చెప్తున్నాడు. ఏమి చేస్తాడో చెప్తున్నాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కరిని కూడా విడిచిపెట్టట్లా, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దేవతలందరి పైన కూడా తన తీర్పుని ప్రకటిస్తాను, తీర్పు తీరుస్తాను అని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఏ దేవతలను ఆధారం చేసుకుని ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను బాధ పెడుతూ వచ్చారో అదే దేవతల పైన నేను తీర్పు తీరుస్తాను అని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పటికే ఐగుప్తులకు ఉన్నటువంటి ప్రాణప్రదమైనటువంటి దేవతలందరిపైన అప్పటికే కొన్ని తీర్పులు ప్రకటిస్తూ వచ్చాడు. అక్కడితో సరిపెట్టుకోలే ఆ దేవుడు. ఇప్పుడు చేయబోయేటువంటి కార్యము ద్వారా ఆ తీర్పును స్థిరపరుస్తున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ తొలి సంతతిని అందరినీ హతము చేస్తాను. మూడవదిగా దేవతలందరిపైన తీర్పు తీరుస్తాను. అది ఆ కాలంలో వాళ్ళకు ఉన్నటువంటి అవసరత. ఈ కాలంలో కూడా దేవుడు అట్లాగే చేస్తాడంటే ఎటువంటి పరిస్థితుల్లో అట్లాగే చేయడు. కానీ ఈ రోజున నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి వారు, నీకు ఇబ్బందిని కలిగిస్తున్నటువంటి వారు దేనిని ఆధారం చేసుకుని, ఎవరిని ఆధారం చేసుకుని వారు నిన్ను ఇబ్బంది పెడుతున్నారో వారిపైన, దానిపైన తీర్పు తీరుస్తాడు దేవుడు. ఆమేన్. నీకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వ్యక్తులైనట్లయితే, లేకపోతే శక్తులైనట్లయితే, లేకపోతే ఇతరమైనటువంటి లోక సంబంధమైన దురాత్మలైనట్లయితే వాటిపైన కూడా తీర్పును ప్రకటిస్తాడు. ఆమేన్. వ్యక్తులైనట్లయితే వారి మీద కూడా తీర్పును ప్రకటిస్తాడు. వారి మీద కూడా తన ఉగ్రతని, తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి ఈ
అమావాస్య ప్రార్థనలో పాలు పొందినటువంటి మీరు ధన్యులు. ఆమేన్. మరొక మాట చెప్పాలంటే మీరు మాత్రమే ధన్యులు. ఆమేన్. కారణం ఏంటి చెప్పమంటారా? కారణం ఏంటి చెప్పమంటారా? ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కొందరు వద్దులేని వచ్చారు, రావద్దులేని వచ్చారు, వద్దామా వద్దా అనుకుంటూ వచ్చారు. మరి కొందరు వెళ్ళాలని ఆస్తి వచ్చారు. కొంతమంది రాలేకపోయినప్పటికీ బలవంతంగా ఓపిక తెచ్చుకుని వచ్చారు. ఆమేన్. మీ యొక్క సమర్పణను బట్టి దేవుడు మీ పరిస్థితుల్లోనికి దిగి వస్తాడు. ఆమేన్. తప్పనిసరిగా మిమ్మల్ని బాధ పెడుతున్నటువంటి పరిస్థితుల పైన దేవుని తీర్పు ప్రకటించబోతున్నాడు. తప్పనిసరిగా ఆ పరిస్థితుల్లో మీకు విడుదల కలగబోతుంది. తప్పనిసరిగా రానున్నటువంటి కాలంలో మంచి రోజులు చూడబోతున్నారు. తప్పనిసరిగా అద్భుతమైనటువంటి కార్యములు మీ ద్వారా జరిగించబోతున్నాడు. మిమ్మల్ని చూసినటువంటి వారికి దడ, వణుకు, బెదురు కలిగించబోతున్నాడు. నాడు ఇశ్రాయేలు ప్రజలను చూసినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా భయపడిపోయారంట. వెన్నులో వణుకు పుట్టడం మొదలుపెట్టిందంట ఇశ్రాయేలు ప్రజలను చూస్తే. ఆమేన్. కారణం ఏంటంటే ప్రజలను బట్టి కాదు, ఆ ప్రజలను నడిపిస్తున్నాడు దేవుని బట్టి వారు భయపడుతూ వచ్చారు. ఈ రోజున మిమ్మల్ని చూసి భయపడటానికి కారణం ఏంటి తెలుసా? మిమ్మల్ని బట్టి కాదు, మీరు నమ్మినటువంటి దేవుని చూసి రానున్నటువంటి కాలంలో మిమ్మల్ని భయపెడుతూ మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చూసి కాదు, మీరు నమ్మినటువంటి దేవుని చూసి భయపడేటువంటి కాలం రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ జీవము కలిగినటువంటి దేవుడే, ఈ దేవుడే వారి పక్షంగా యుద్ధము చేస్తున్నాడు. మనం ఇక వారితో యుద్ధము చేయలేమనేటువంటి ఆ తలంపుతో, ఆలోచనతో వారు వెనుదిరిగి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అప్పటికే సమయం అయిపోతుంది. వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ వారి వల్ల కాదు. ఆమేన్. హల్లెలూయా. అద్భుతమైనటువంటి విజయము మీ కొరకు సిద్ధపరచబడి ఉంది. ఆమేన్. నమ్మిన వాళ్ళందరూ ఎలుగెత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఒకేసారి అందరూ మూకుమ్మడిగా ఆమేన్. ఆమేన్. ఏం చేస్తున్నాడో మొట్టమొదటిగా ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితి దగ్గరకు వస్తానని చెప్పాడు. రెండవదిగా వచ్చిన తర్వాత తను ఏం చేస్తాడో కూడా చెప్పాడు. మూడవదిగా చెప్పడానికి చెప్తారు కానీ చాలామంది చేసేవాళ్ళు తక్కువలే. వాగ్దానాలు ఇస్తారు చాలామంది, శిలాఫలకాలు వేస్తారు, శంకుస్థాపనలు చేస్తారు. సంవత్సరాలు అయిపోతాయి, ఆ శిలాఫలకాలు అట్లాగే ఉంటాయి, ఆ భూములు అట్లాగే పాడుపడిపోతూ ఉంటాయి. రాజకీయ నాయకులు లాంటి వాడు కాదు ఈ జీవం కలిగినటువంటి దేవుడు. ఆమేన్. ఆయన శంకుస్థాపన చేశాడంటే పూర్తి అయిపోయినట్లే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఒక వాగ్దానం చేశాడంటే తప్పనిసరిగా దాని కొరకు నిలబెట్టుకుంటాడు ఆయన, అంతే. ఆమేన్. ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడం కొరకు వాస్తవానికి ఈ మాట చెప్పకూడదు కానీ తప్పట్లా, చెప్పకూడదు కానీ తప్పట్లా. అదేమిటంటే తాను చేసినట్టు వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కొరకు రాష్ట్రాన్ని పాపం తాకట్టు పాలు చేస్తున్నారు మన జగన్ గారు. వాగ్దానాలు నిలబెట్టుకోవడం కోసం అప్పులు చేస్తున్నారు. అప్పు చేసి ప్రజలకి వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నారు. కానీ ఈయన అప్పు చేసేవాడు కాదు, అప్పిచ్చేవాడు. ఆమేన్. ఈయన దగ్గర సర్వ సమృద్ధి ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలంటే తన దగ్గర ఉన్నది దాచుకుని ఇతరుల దగ్గర ఉన్నదో లేకపోతే ఎక్కడ ఉన్నదో తీసుకొచ్చి పెట్టేవాడు కాదు ఈయన. ఈ లోకంలో రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ప్రపంచాన్ని కానీ పరిపాలన చేసేటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులు వాళ్ళ దగ్గరే దాచుకుంటారు. ఇంకా ఎక్కడైనా తీసుకొచ్చి ఇతరులు పెడతారు. ప్రజలకి లేదు, నేను మంత్రిని, నేను అధికారిని, నేను ముఖ్యమంత్రినో, రాష్ట్రపతినో, ప్రధానమంత్రినో, హైకోర్టు జడ్జినో, సుప్రీంకోర్టు జడ్జినో, లేకపోతే ఇంకో అధికారిని, ఇంకొక డాష్ 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 వ్యక్తినో అని నేను నా దగ్గర కలిగి ఉన్నది నేను తీసి పెడతానని చెప్పేసి తమ ఆస్తులంతటినీ పంచి నిజమైనటువంటి పరిపాలకుడిగా తను చూపించుకోడు ఈ లోకంలో ఉన్న వ్యక్తులు, నాయకులు నేటి కాలంలో. ఒకప్పుడు కథల్లో మనం చదువుతూ వచ్చాం వాళ్ళని ఎవరెవరో చేస్తూ వచ్చారని.
అవి కథలుగానే మిగిలిపోతూ ఉన్నాయి నేటి కాలంలో. కానీ ఈయన కథలలాగా చెప్పుకునేటువంటి దేవుడు కాదు, చేసి చూపించేటువంటి వాడు ఆయన. ఆమేన్. ఈయన చేసినట్టు వాగ్దానం నిలబెట్టుకోవడం కోసం ఎక్కడిదో ఎవరిదో అమ్మి తీసుకొచ్చేవాడు కాదు, కానీ ఆయన దగ్గర ఉందే తీసి పెట్టేవాడు ఆయన. ఆమేన్. తను ఏమి చేస్తాడో చెప్తున్నాడు. చేసిన దాన్ని మూడవదిగా చేసి చూపిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన చేసి చూపిస్తాడు. ఏం చేసి చూపిస్తాడయ్యా అంటే 12వ అధ్యాయము 29వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయం 29వ వచనం. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందరి తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. చాలండి. ఇందాక ఏం చేస్తాడో లేదా ఆయన మొట్టమొదటి మాట చెప్పినప్పుడు ఆయన వస్తానని చెప్పాడు కదా, పరిస్థితుల్లోకి వస్తానని చెప్పాడు కదా. ఎప్పుడు వస్తానని చెప్పాడు ఆయన? మధ్యరాత్రి వేళ వస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను మధ్యరాత్రి వేళ వస్తానన్నా, కానీ సర్లే మధ్యరాత్రి ఏమవుతులే, ఎప్పుడైనా వెళ్ళటమేగా, కావాల్సింది పని జరగటమేగా, కనుక పొద్దున పూట వెళ్తానా అని చెప్పేసి పొద్దున పూట వెళ్ళాలి ఆయన. సాయంత్రం పూట వెళ్తానని చెప్పి సాయంత్రం వెళ్ళాల. ఏదైతే చెప్పాడో చెప్పింది చెప్పినట్లుగా. మరొకసారి చదవండి 29వ వచనం. ఎప్పుడంట జరిగింది? ఆయన 11:4 ఏమని చెప్పాడు? అర్ధరాత్రి వేళ వస్తానని చెప్పాడు ఐగుప్తులోకి. ఇప్పుడు కూడా ఐగుప్తులో అర్ధరాత్రి వేళ జరిగింది ఏమనగా అని చెప్తూ ఏమేం జరిగిందో చెప్తున్నాడు. చూడండి. ఆయన ఏదైతే చెప్పాడో చెప్పింది చెప్పినట్లుగా తూచా తప్పకుండా నెరవేర్చేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు మన దేవుడు. ఆమేన్. మనమైతే చెప్పింది చెప్పినట్లుగా కాకుండా కొంచెం అడ్డీగా జరిగింది. చెప్పిన కాలంలో కాకుండా ఇంకొక కాలంలో జరగవచ్చు. చెప్పినటువంటి మాట కాకుండా ఇంకొక మాట జరగవచ్చు. చెప్పినటువంటి విధం కాకుండా ఇంకొక విధం జరగవచ్చు. కానీ ఈయన ఏదైతే చెప్పాడో ఎలాగైతే చెప్పాడో అదే జరుగుతుంది, అలాగే జరుగుతుంది, అలాగే చేసి చూపించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్న మనుషులందరి మీదకి తీర్పు తీరుస్తా, మనుషులందరినీ మనుషుల్లో తొలి సంతతిని హతం చేస్తా అన్నాడు, జంతువుల్లో తొలి సంతతిని హతం చేస్తా అన్నాడు. అదే పని ఇక్కడ జరిగింది. ఐగుప్తులో ఉన్నటువంటి ఆ తొలి సంతతి వారందరినీ మనుషుల పైన నేను హతం చేస్తానని చెప్పినప్పుడు ఎవరిని హతం చేస్తాను? ఈయన రాజు కనుక రాజు దగ్గరికి వెళ్ళి మనం ఎలాగో దాడి చేయలేము. రాజు దగ్గర సెక్యూరిటీ బాగుంటుంది, కాపలా వాళ్ళు చాలామంది ఉంటారు, చుట్టూ సైనికులు ఉంటారు, సైన్యం చాలామంది ఉంటుంది, వాళ్ళ దగ్గర ఇనప రథాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర గుర్రాలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, బాతులు ఉన్నాయి, చాలా సామాగ్రి ఉంది. కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చంపడానికి వెళ్ళలేను కనుక రాజుగారిని వదిలేద్దాం, ఖైదీల దగ్గరికి వెళ్దాం, సైనికుల దగ్గరికి వెళ్దాం, లేకపోతే సామాన్యుడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి తన మాట మార్చుకున్నటువంటి వ్యక్తిగా లేడు. కానీ ఇక్కడ ఆయన ఏం చేశాడంటే దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి అధినేత అయినటువంటి రాజుగారి యొక్క తొలి సంతతి మొదలుకొని చెరసాలలో ఉన్నటువంటి ఖైదీ యొక్క తొలి సంతతి వరకు సంహరించబడిందంట. నేను ఈ మాట చదివినప్పుడు కొంచెం బాధ అనిపించింది. చాలాసార్లు చదివినప్పుడు నాకు బాధ అనిపించాలి. బైబిల్ చాలాసార్లు చదివే కానీ ఈ భాగం కూడా చాలాసార్లు చదివే కానీ చదివినప్పుడు బాధ అనిపించలేదు. ఎందుకో నాకు ఇంత చదివినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించిందంటే చెరసాలలో ఉన్నటువంటి ఖైదీ యొక్క సంతతి తొలి సంతతి. అంటే చెరసాలలో ఖైదీ యొక్క సంతతి ఉండటం అంటే ఎప్పుడు ఉంటాడు? ఎప్పుడు సంతతి ఉంటుంది? ఖైదీ ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఇక్కడ చెరసాల బయట ఉన్నటువంటి ఖైదీ అని చెప్పట్లా, చెరసాలలో ఉన్నటువంటి ఖైదీ యొక్క తొలి సంతతి. అంటే వారు భార్యాభర్తలుగానే తప్పు చేసి ఉండొచ్చు, భార్యాభర్తలుగానే చెరసాలలో వేయబడి ఉండొచ్చు, వారు భార్యాభర్తలుగానే చెరసాలలో ఉండి బిడ్డలను కని ఉండొచ్చు. ఒకవేళ భార్య గర్భవతితో ఉండి తప్పు చేసి ఉండగా చెరసాలలో వేయబడగా ఆ ఖైదీలో ఉండగానే ఆ భార్య ప్రసవించగా తనతో పాటుగా ఆ భార్యతో పాటుగా ఈ బిడ్డ కూడా ఖైదీలోనే
పెరుగుతూ ఉండగా ఏ దోషం చేసిందని అక్కడ ఖైదులో పుట్టినటువంటి బిడ్డ ఏ దోషం చేసిందని ఆ బిడ్డ మీదకి ఆ మరణం రావాలి, ఆ ఉగ్రత రావాలి. ఆ మాటకు వస్తే రాజుగారు తప్పు చేశారు, సామాన్య ప్రజలేం తప్పు చేశారు? రాజుగారు చెప్పినట్లుగా నడుచుకునేది వీళ్ళేం ఏం చేశారు? ఎందుకు దేవుడు అంతటి బాధను పంపించాడంటే ఒకటే, తన ప్రజలకి క్షేమం కలిగించడం కొరకు తాను చేసేటువంటి పని ఎంత ఖచ్చితంగా ఉంటుందో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. తనకి ప్రాముఖ్యమైనది ఏంటయ్యా అంటే తన ప్రజలే. ఆమేన్. తనను నమ్మినటువంటి వాళ్ళే తనకు ప్రాముఖ్యం, తనను వెంబడిస్తున్నటువంటి వాళ్ళే తనకు ప్రాముఖ్యం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మిగిలినటువంటి వాటితో తనకు సంబంధం లేదు. గెరాసేన్ దేశంలో ఆ సేనాదయం చేత పీడించబడినటువంటి ఒక వ్యక్తి, మిగిలినటువంటి వారందరూ కూడా ఆ దేవుణ్ణి తృణీకరిస్తున్నటువంటి వారిగానే ఉన్నారు. కానీ ఈ వ్యక్తి యొక్క భార్య బిడ్డలు దేవుని సన్నిధిలో చేస్తున్నారని ప్రార్థన చేసినట్లు అక్కడ రాయబడలేదు. కానీ ప్రభువారు అక్కడికి వెళ్ళారంటే దాని అర్థం ఏంటంటే వీరు భార్య బిడ్డలు దేవుని సన్నిధిలో ఆక్రందన చేశారు. ఆమేన్, హల్లెలూయా. వారు చేసినటువంటి ఆక్రందన విన్నటువంటి ప్రభువు ఆ యొక్క సమాధుల దగ్గరికి వెళ్ళి ఆ సమాధుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిలో ఉన్న దయ్యాలను వెళ్ళగొట్టాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన ఏమైతే చేస్తానని చెప్పాడో చేస్తానని చేసినట్లుగా నెరవేర్చేటువంటి వాడు. ఇక్కడ ఆ ఖైదీ యొక్క బిడ్డలకు యొక్క తొలి సంతతి కూడా హతము చేయబడింది. ఎందుకోసం అంటే తాను నమ్మినటువంటి బిడ్డల యొక్క క్షేమం కోసం. ఆమేన్. నీ క్షేమం కన్నా దేవునికి కావాల్సింది ఏమీ లేదు. నువ్వు గమనించవలసింది, ఈ రోజున ఈ వీడియో చూస్తున్నటువంటి నీవు కూడా గమనించవలసింది ఏంటి తెలుసా? నీ క్షేమం కన్నా నువ్వు దేవుని నమ్మావు, హృదయపూర్వకంగా దేవుని వెంబడిస్తున్నావు, హృదయపూర్వకంగా దేవునికి భక్తి చేస్తున్నావు, దేవుని సన్నిధిలో ఆక్రందన చేస్తున్నటువంటి ఆక్రందన చేస్తున్న నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. దేవునికి కావాల్సింది ఏంటంటే నీ క్షేమమే. నీ క్షేమము కన్నా మించింది దేవుడికి ఏది అవసరంలా. ఆమేన్, హల్లెలూయా. నీ క్షేమం కన్నా మించింది దేవుడికి ఏది అవసరంలా. నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటమే ఆయనకి కావాలి. ఆమేన్. అంతే కదండి, మీ పిల్లలు సంతోషంగా ఉండవేగా మీకు కావాల్సింది. పక్కళ్ళు ఏమైపోతే ఏంటి కదా, స్వార్థం కదా అది. పక్కలతో మనం పని లేదు. కొన్ని సందర్భాల్లో దేవుడు అట్లాగే స్వార్థంగా వ్యవహరిస్తాడా అనిపిస్తుంది. గెరాసేన్ దేశంలో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దయ్యాలను వెళ్ళగొట్టడం కొరకు ఆ దయ్యాలు లేచి పందుల మందులోకి వెళ్తా అంటే, పండి మీరు ఎక్కడికన్నా పోండి, నాకు సంబంధం లేదు, నాకు కావాల్సింది ఈ వ్యక్తిని మీరు విడిచిపెట్టి వెళ్ళిపోవటమే. ఆమేన్. అర్రే, కొన్ని వేల పందులు చచ్చిపోయినాయి. ఆ పందులని ఆధారం చేసుకుని జీవనం కొనసాగిస్తున్నటువంటి కొన్ని కుటుంబాలు రోడ్డును పడ్డాయి. లోకంలో ఉన్నటువంటి కుటుంబాలు రోడ్డును పడితే తనకు సంబంధం లేదు. తనకు కావాల్సింది ఏంటంటే తనను నమ్మినటువంటి ప్రజల క్షేమం మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. రాత్రి కాలం మందు నువ్వు నమ్మింది జీవము కలిగినటువంటి దేవుడినా జీవము లేనటువంటి వాడినా? ఈ రాత్రి కాలం ముందు నువ్వు వెంబడిస్తుంది జీవము కలిగినటువంటి దేవుడినా జీవము లేనటువంటి వాడినా? ఈ రాత్రి కాలం ముందు నువ్వు ప్రార్థన చేస్తుంది ప్రార్థనలు ఆలకించేటువంటి వాడికా, ప్రార్థన ఆలకించి పట్టించుకోకుండా వెళ్ళిపోయేటువంటి వాడికా? నువ్వు నమ్మినటువంటి దేవుడు విడిపించడానికి సామర్థ్యం కలిగినటువంటి వాడు నమ్ముతున్నావా? ఏదో అందరూ వెళ్తున్నారు నేను వెళ్తున్నానని చెప్పేసి అనుకుని వెళ్తున్నావా? రావాలి కనుక నేను వస్తున్నాను, రాకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారని చెప్పేసి పాస్టర్ గారి కోసం భక్తి చేసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నంత కాలం కూడా నీ జీవితంలో ఏమీ పొందుకోలేవు. చేయవలసింది భక్తి పాస్టర్ గారి కోసం కాదు, నీ కోసం, దేవుని కోసం కూడా కాదు. ఎవరి కోసం వాళ్ళు భక్తి చేసుకోవాలి, ఎవరి కుటుంబం కోసం వాళ్ళు భక్తి చేసుకోవాలి, ఎవరి వ్యక్తిగత జీవితం కోసం వారు భక్తి చేసుకోవాలా. దేవుని కోసం భక్తి అవసరంలా, పాస్టర్ గారి కోసం అసలు అవసరంలా. నా కోసం నేను ప్రార్థన చేసుకోవాలా, మీకోసం మీరు ప్రార్థన చేసుకోవాలి. నా ఆత్మ రక్షించబడాలంటే నేను ప్రార్థన చేసుకోవాలా, నా జీవితం దేవునికి ఇష్టమైనట్లుగా ఉండాలంటే నేను ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో నమ్మకమైన వ్యక్తిగా జీవించాలా. నేను పరలోకానికి వెళ్ళాలంటే దేవుడు చెప్పినట్లుగా నేను నడుచుకోవాలి అంతే.
మీరు దేవునికి ఇష్టమైనట్టుగా నడిస్తే నేను పరలోకానికి వెళ్ళను, మీరు దేవునికి ఇష్టమైన పని చేస్తే నేను దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకోను. మీరు దేవునికి ఇష్టమైనట్లుగా మీ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసి మారుమనసు పొందితే నేను రక్షించబడను. నేను రక్షించబడాలంటే నా పాపాలు నేను ఒప్పుకోవాలి. నేను మారుమనసు నేను దేవుని యొక్క రాజ్యానికి చేరాలంటే నేను బాప్తిసం తీసుకోవాలి. మీరు బాప్తిసం తీసుకుంటే సరిపోదు. అలాగే మీ జీవితాల్లో కూడా ఇవే పనులు జరగాలంటే మీకు మీరు ఎవరికి వాళ్ళు అట్లా జరగాలి, చేయాలి ప్రార్థన. అంతే, ఎవరు చేసిన దానికి వారు ఫలితం పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తున్న వాళ్ళు దేవుని స్తుతించండి. హల్లెలూయా. కళ్ళు కడుక్కుని వెళ్ళి మళ్ళీ ఇంకెందుకు వస్తుంది నిద్ర? లేచి నిలబడినప్పుడు రైట్. ఐగుప్తు సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఫరో రాజు మొదలుకొని చెరసాలలో ఉన్నటువంటి ఖైదీ యొక్క తొలి సంతతి వరకు హతము చేయబడ్డారు. రెండవదిగా 29వ వచనం, ఆ చెరసాలలో మళ్ళీ మొదటి నుంచి ఎందుకులమ్మా, పశువుల తొలి పిల్లలన్నింటినీ యెహోవా హతము చేసెను. 30వ వచనం, ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. మహాఘోష, మహాఘోష, భయంకరమైన వేదన, భయంకరమైన వేదన. శవము లేని ఇల్లు ఒకటి కూడా లేదంటే ఆలోచన చేయండి దేవుని తీర్పు ఎంత కఠినంగా ఉంటుందో. దేవుడు తన యొక్క ఉగ్రతను చూపిస్తే ఎంత భయంకరంగా చూపిస్తాడో ఆలోచన చేయండి. తన ప్రజలు పెట్టినటువంటి మొర్ర, తన ప్రజలు కార్చిన కన్నీరు చూచినటువంటి దేవుడు ఆ కన్నీటిని తుడవటం కొరకు ఏదో మాట చెప్పేసి వెళ్ళిపోలా. తన మనల్ని బాధ పెడుతున్నటువంటి వాడు. రాజు మొదలుకొని దేశంలో, ఊర్లో కాదు, రాష్ట్రంలో కాదు, దేశమంతటిలో ఒక్కరు కూడా విడవబడకుండా ప్రతి ఇల్లు కూడా ఏడుపుతోనూ శవముల దొడ్డితోనూ నింపబడింది. ఇల్లు అంతా కూడా శవాల దెబ్బగా మారిపోయింది ఐగుప్తు దేశం అంతా కూడా. ప్రతి ఇంట్లోనూ ఒక బిడ్డ చనిపోవటం అంటే ఎంత భయంకరమైన వేదన. ఒకరినొకరు పరామర్శించుకోవడానికి, ఒకరినొకరు పలకరించుకోవడానికి, ఒకరికొకరు ఏడవడానికి అవకాశం లేదు. ఎవరి ఇంటి కోసం వాళ్ళే ఏడుస్తూ రోధిస్తున్నటువంటి పరిస్థితి ఐగుప్తు దేశంలో సంభవిస్తూ వచ్చింది. నిన్ను బాధ పెడుతున్నటువంటి వారి పరిస్థితి కూడా రానున్నటువంటి కాలంలో అదే జరగబోతుంది. అంతే భయంకరమైనటువంటి వేదన, అంతే భయంకరమైనటువంటి సమస్య, చింత, దిగులు రానున్నటువంటి కాలంలో బాధ పెడుతున్నటువంటి అది దురాత్మైన, దుష్టుడైనా, మరి ఇంకా ఏ శక్తులైనా వ్యక్తులైనా బాధ పెడుతున్నటువంటి వారు భరిస్తున్నారు కదా అని చెప్పేసి బాధ పెడతా కూర్చుంటే, జాగ్రత్త. ఆలకించేటువంటి దేవుడు ఉన్నాడు, చూస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు, వింటున్నటువంటి దేవుడు ఉన్నాడు, న్యాయం తీర్చేటువంటి దేవుడు ఉన్నాడు, తీర్పు తీర్చేటువంటి దేవుడు ఉన్నాడు. విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆయన, పట్టించుకోకుండా వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదు ఆయన, పట్టనట్టుగా ఉండి చూడనట్లుగా వెళ్ళిపోయేటువంటి వాడు అంతకన్నా కాదు. తగినటువంటి న్యాయము తీర్చేటువంటి వాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తొలి సంతతి అంతా కూడా హతము చేయబడింది. ఐగుప్తు దేవతలందరూ కూడా ఏమీ చేయలేనటువంటి వాళ్ళుగా మారిపోయారు. వివరించుకుంటూ వెళ్తే చాలా విషయాలు వస్తాయి. ఏమీ చేయలేనటువంటి వాళ్ళు, ఒక్కరిని కూడా రక్షించలేకపోయారు వాళ్ళు. ఒక్క కుటుంబంలో తొలి సంతతిని కూడా కాపాడలేకపోయారు ఆ దేవతలందరూ కూడా. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శక్తి, ఏ దేవుడుగా పిలువబడుతున్నటువంటి వారు ఎవ్వరూ కూడా చేయలేనిది జీవము కలిగినటువంటి దేవుడు చేయగలిగింది. అదే ఆయన నిలబడితే, ఆయనకి ఎదురు నిలబడి ఆయనతో యుద్ధం చేసే వాళ్ళు ఎవరు లేరు. అటువంటి సర్వశక్తి కలిగిన దేవుని నువ్వు నమ్ముకున్నావు. ఆమేన్. అటువంటి సర్వశక్తి కలిగిన దేవునికి నువ్వు బిడ్డవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా ఆయన మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తా అన్నాడు?
మధ్యరాత్రో పట్టపగలో కాదు, ఆయన ఏం చేస్తానన్నాడు, నేను చెప్పింది చెప్పండి, రాసుకుంటే కాస్తంత గుర్తుంటుంది, సమస్యల్లోనికి పరిస్థితుల్లోనికి వస్తానన్నాడు. రెండవది వచ్చిన తర్వాత ఏం చేస్తానని చెప్పాడు. మూడవదిగా ఏదైతే చెప్పాడో చెప్పింది చెప్పినట్లుగా చేసి చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. అలా చెప్పింది చెప్పినట్లుగా చేసి చూపించడం యొక్క ఫలితం ఏంటి? వస్తానన్నాడు, వచ్చాడు, చేస్తానన్నాడు, చేశాడు. ఏం చేస్తాడో చెప్పింది చెప్పినట్లుగా చేసాడు, అయిపోయింది. అయితే చేస్తే ఏం జరిగిందంట అనేది మనం చూసినట్లయితే చూడండి 31వ వచనం. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవుడి. నన్ను దీవించుడని చెప్పెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేస్తే ఏం జరుగుతుందయ్యా అంటే, ఆయనే దిగొస్తే ఏం జరుగుతుందయ్యా అంటే, నిన్ను బాధ పెడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు, అయ్యా నీకు దండం, అమ్మా నీకు దండం పెడతా, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. ఇప్పుడు దాకా పట్టుకుంది ఎవరో? మనమా? వాళ్ళే మనం పట్టుకుంది. వాళ్ళే నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు కదలటానికి వీల్లేదు, నువ్వు ఇట్లా ఉండాల్సిందని చెప్పేసి చిత్రహింసలు పెట్టింది వాళ్ళే. కానీ ఇప్పుడేం చేస్తున్నారు? అన్ని కట్లను ఓడదీసి వదిలేసి, మీరు వెళ్ళిపోండి బాబు, మీకు దండం పెడతా, మీరు ఎక్కడ ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి, మీకు కావాల్సినవి తీసుకెళ్ళిపోండి, మీకు కావాల్సినవి తీసుకెళ్ళిపోండి, వెళ్తూ వెళ్తూ మమ్మల్ని దీవించాలండి, శపించి మాత్రం వెళ్ళొద్దు. మేము పడిన దానికి బాధను తగినటువంటి బాధ అనుభవిస్తామని చెప్పేసి శపించేసి వెళ్తే మేము బాధపడతాం. ఎందుకంటే ఇప్పటికే పడిన బాధ చాలు మాకు, ఇప్పటికి అనుభవిస్తున్నటువంటి వేదన చాలు బాబు, నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. ఏదైనా మాట్లాడుతుంటే బాబు నీకు దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా, నువ్వు వెళ్ళిపో, నీ కాళ్ళు పట్టుకుని బ్రతికునేటటువంటి కాలం రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇంకేదైనా చెప్పబోతుంటే, అయ్యా నువ్వేం చెప్పొద్దు, నువ్వేం చెప్పొద్దు, నీకు ఏం కావాలో, నీకు ఏం కావాలో, ఇది ఇంట్లో, ఇదిగో బయట, ఎవరి దగ్గర ఏది ఉంటే అది నీకు కావాల్సింది తీసుకెళ్ళండి. ముందు మీరు మా కంటికి మాత్రం కనిపించొద్దు, ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోండి. రూతమ్మ గారు ఇక్కడి నుండి తక్షణమే మా కళ్ళ ముందు కనిపించకుండా వెళ్ళిపోండి. ఎవరు బంధించమన్నాడు? వీళ్ళు బంధించమన్నారా? ఆ పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారు? వీళ్ళు కాదు. పడుతున్నారు కదా అని చెప్పేసి బాధ పెడుతూ కూర్చుంటే ఒక రోజు రాబోతుంది, ఆ రోజున నువ్వు వాళ్ళ ముందు నిలబడలేవు. ఆమేన్. ఎవరో బాధ పెడుతున్నటువంటి వాళ్ళు, బాధపడుతున్నటువంటి వారి ముందు నిలబడలేరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరిని బట్టి అయితే బాధపడుతున్నావో వారు నీ ముందు నీకు దండం పెడతా బాబు, నీకు దండం పెడతా, నువ్వు వెళ్ళిపో బాబు అని చెప్పేసి చెప్పేటువంటి రోజు రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా మేము తప్పు చేసాం, నీకు వ్యతిరేకంగా మేము ఈ పని చేసాం, మమ్మల్ని క్షమించి మా మీదకి ఏ కీడు రాకుండా మా కొరకు ప్రార్థన చేయమని చెప్పేసి కోరుకునేటువంటి రోజు రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు నీ ప్రార్థన వినాలి అంటే ఎప్పుడు ప్రార్థన చేయాలి? మధ్యరాత్రి వేళ ఆయన వస్తా అన్నాడు. ఆయన వచ్చే సమయానికల్లా నువ్వు ప్రార్థన చేసి ఉండాలి. ఆయన వచ్చే సమయానికి నువ్వు ప్రార్థన చేసి ఉండాలి. మరి పాస్టర్ గారు మేము ప్రార్థన చేయలేదు కానీ పొద్దున్న నుంచి మధ్యాహ్నం నుంచి వచ్చిన దగ్గర నుంచి ఒకటే చంపేస్తున్నారు, మమ్మల్ని నిద్ర వస్తున్నా కానీ లేపి మరీ కూర్చోబెట్టి వాక్యం చెప్తున్నారు, మరి ప్రార్థన చేయలేదుగా పాస్టర్ గారు అంటే, నువ్వు అడగక మునిపే ఆయనకి అక్కరగా ఉన్నవేంటి, నీకు అక్కరగా ఉన్నవేంటి ఆయనకి తెలుసు. నువ్వు అడగక మునిపే నీకు అక్కరగా ఉన్నవేంటి ఆయనకి తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఇంకో మాట చెప్పమంటావా? నువ్వు ఏమి అడగటానికి ఇష్టపడి వచ్చావు? ఆల్రెడీ మీరు కొంతమంది పేపర్ మీద రాసుకొని వచ్చారనుకుంటున్నా. రాసుకొచ్చారా, రాయలేదా? కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత రాద్దాంలే, కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత రాద్దాంలే, గబాల్లో ఒక అవసరత గురించి చెప్పి ప్రార్థన చేపిస్తున్నప్పుడు మిగిలినటువంటి అవసరత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత రాద్దాంలే అనుకుని వచ్చారు కొంతమంది. సేవకుడు ఒక మాట చెప్పాడంటే దానికి లోబట్టం నేర్చుకోండి అని చెప్పి కాలంలో చెప్తూ వచ్చాను నేను.
ఆత్మ నడిపింపు లేకుండా ఏ మాట చెప్పబడదని కూడా మీకు తెలుసు. ఎప్పుడూ కూడా ఆ మాట చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు చెప్పాడు అంటే కారణం ఏమై ఉంటుందో అది తెలుసుకోవాలి. ఇప్పటికే సిద్ధపడి సరే మీరు చేసిన దానికి నేను క్షమించేస్తున్నాలే, మీరు క్షమిస్తే ఏమైంది అనుకుంటున్నారా? సరే దానికి మళ్ళీ వివరణ తర్వాత సంగతి. ఇప్పటికే సిద్ధపడి రాసుకుని వచ్చారు కదా, మీరు ఇంటి దగ్గర రాస్తున్నప్పుడే మీ ప్రార్థన ఆయన విన్నాడు, మీ బాధ ఆయన చూశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాద్దాంలే, అవకాశం ఉంటే మాస్టర్ గారు అవకాశం ఇస్తే అప్పుడు రాసిద్దాంలే అని చెప్పేసి అనుకుంటూ కొన్ని అవసరతలు ఏ అవసరం కోసం ప్రార్థన చేయాలబ్బా అని చెప్పేసి ఆలోచించుకుంటున్నారు. చూసారా, మీరు ఆలోచన చేస్తున్నప్పుడే ఆ ప్రార్థన ఆయన దగ్గర చేరింది. ఆమేన్. ఇంకో మాట చెప్పమంటారా చివరిగా, మీరు ఆలోచన చేయక మునిపే దేని గురించి మీరు అడగబోతున్నారో కూడా ఆయన సన్నిధికి చేరిపోయింది. అది కూడా హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంకొక మాట చెప్పాలంటే, ఈ రాత్రి కాలం మందు నువ్వు ఆసక్తితో దేవుని మందిరంలో దేవుని సందులో పాలు పొందడానికి నువ్వు రావడానికి తీర్మానించుకుని వచ్చినప్పుడే నీ ప్రతి అవసరత దేవుని దగ్గరికి చెప్పబడింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన ఇప్పటికే ఆయన విన్నాడు, నీ కన్నీరు ఇప్పటికే ఆయన చూశాడు. ఇప్పటికే ఆయన చూశాడు కనుక నిద్రపోతాడు పాస్టర్ గారు, ఇప్పటికే ఆయన చూశాడు కనుక హ్యాపీగా ముసుగు తన్ని పెడతానని చెప్పేసి కూర్చోవద్దు. నువ్వు తన్ని పెట్టి పడుకుంటే నీ అప్లికేషన్ పక్కన పెట్టబడుతుంది. మరి ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పాలి. ఏం చేయాలి? ఏం చేస్తారు? చేద్దామా మరి? అందుకే ఆల్ నైట్ ప్రేయర్ అవసరం. ఆమేన్. ఆయన దిగి వచ్చేది ప్రార్థన, కన్నీటితో చేసే ప్రార్థనకు. ఆ ప్రార్థన విని ఆయన దిగి వస్తానంటున్నాడు, దిగి వచ్చి విడిపిస్తానంటున్నాడు. విడిపిస్తానని చెప్పినట్లుగా చేస్తానంటున్నాడు. చెప్పినట్లుగా చేయడం ద్వారా కలిగేది ఏంటంటే, నిన్ను ఏదైతే పట్టి బంధిస్తుందో అవన్నీ నిన్ను విడిచిపెట్టి అవి వెళ్ళిపోవడం కాదు, నువ్వు వెళ్ళిపోయేదాకా నీ కాళ్ళు పట్టుకుని బ్రతుకులాంటి పరిస్థితి కల్పించుకుంటాయి. ఈ స్థితి నీకు కావాలంటే ఈ రాత్రే నిన్ను దేవునికి సమర్పించుకుంటూ, ఇది అవ్వాల, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుంటూ ఈ రాత్రి కాలం మందు నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటూ నీ పరిస్థితిని దేవుని దగ్గర కన్నీరు కార్చి మొర్రపెట్టి ప్రార్థన చేయి. ఆమేన్. నీ పరిస్థితి ఏదో నాకు అవసరం, దేవుడికి అవసరం. ఆమేన్. నీ పరిస్థితి సేవకుడికి చెప్పవసరంలా, జీవం కలిగినటువంటి దేవునికి చెప్పు. ఇప్పటికే మన ప్రార్థనలు ఆలకించడానికి దిగి వచ్చినటువంటి యేసయ్య ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు. ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి నీ మొరను తెలియపరచు. ఆమేన్. హల్లెలూయా. మొర్రపెట్టు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు మొర్రపెట్టు, నీ పరిస్థితుల్లోనికి ఆయన దిగి వస్తాడు. నువ్వు మొర్రపెట్టు, నీ పరిస్థితికి విడుదలిస్తాడు. నువ్వు మొర్రపెట్టు, నిన్ను బాధ పెడుతున్న పరిస్థితికి భయము పుట్టిస్తాడు. నువ్వు పడుతున్నది తరతరాలుగా అనుభవిస్తున్న శాపమన్నా కావచ్చు, తాత్కాలికంగా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, కొన్ని సంవత్సరాలుగా నువ్వు అనుభవిస్తున్నటువంటి వేదన కావచ్చు, కొన్ని స్థితిగతుల మధ్యలో నువ్వు నలుగుతున్నటువంటి మానసిక పరిస్థితి కావచ్చు, ఎవరు తీర్చలేని ఎవరు విడిపించలేని బంధకాలు కావచ్చు. అవి ఏమైనప్పటికీ, అది ఏదైనప్పటికీ నిన్ను విడిపించడానికి, నీకు తోడుగా నడిపించడానికి, నిన్ను విశాలమైన స్థలంలోనికి, సమృద్ధి కలిగినటువంటి స్థలంలోనికి తీసుకు వెళ్ళడానికి జోము కలిగినటువంటి దేవుడు దిగి వస్తానని, పరిస్థితిలోకి వస్తానని చెప్తూ ఉండగా ఈ రాత్రికాలం ముందు నువ్వు ఆయనకు అప్పగించుకుని ప్రార్థన చేస్తావా? మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాలం ముందు నిన్ను